హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసరికి మనం మనీనెస్ లేకపోతే ప్లే ఆఫ్ చార్ట్స్ గురించి మాట్లాడతాం. ఓకే, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడింది ఏమైందంటే ఆప్షన్స్ అనేవి మనం స్టార్ట్ చేసాం లాస్ట్ వీడియోలో. ఓకే, ఆప్షన్స్ అనేవి స్టార్ట్ చేసాం. ఈ ఆప్షన్స్లో కూడా మనం ఏమేమి డిస్కస్ చేసాం. ఆప్షన్స్లో వచ్చేసరికి మనకి ఏంటంటే కాల్, సెల్, ఇంకా ఏంటంటే ఆప్షన్ బయర్స్, ఆప్షన్ సెల్లర్స్, వీళ్ళ గురించి ఏంటంటే మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇవన్నీ మీకు క్లియర్ అయిపోతే ఇప్పుడు మనం ఏంటంటే పే ఆఫ్ చార్ట్స్ గురించి మాట్లాడతాం. ఓకే, పే ఆఫ్ చార్ట్స్. ఓకే, పే ఆఫ్ చార్ట్స్ అంటే ఏందని మీకు డౌట్ రావచ్చు. మీ అందరికి తెలుసు ఇది ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం, ఈ మూడు అందరికి తెలుసు. సో మనకేందంటే మనం ట్రేడింగ్ చేసేటప్పుడు, ఓకే, ట్రేడింగ్ చేసేటప్పుడు ఆప్షన్ నుంచి మనకి ఎంత రిటర్న్ రావచ్చు. సపోజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక 10,000 నేను ఏంటంటే ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేశాను అనుకోండి. ఒకవేళ ఐటీఎం కొంటే నాకు ఎంత రిటర్న్ రావచ్చు, ఓటీఎం కొంటే ఎంత రిటర్న్ రావచ్చు, అలాగే ఏటీఎం కొంటే నాకు ఎంత రిటర్న్ వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనం ఏంటంటే ఈ పే ఆఫ్ చార్ట్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇంకా మనకేంటంటే వీటిల్లో అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది కూడా మనం మాట్లాడతాం. ఓకే, సో ఇప్పుడు మనం వీడియో అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ పే ఆఫ్ చార్ట్స్. ఆల్రెడీ మీకు చెప్పాను పే ఆఫ్ చార్ట్స్ అంటే ఏంది. పే ఆఫ్ చార్ట్స్ అంటే ఐటీఎం, ఏటీఎం, ఓటీఎం, వీటిని పే ఆఫ్ చార్ట్స్ అని అంటారు. ఓకే, దీనికి మనకేందంటే వేరే పేరు కూడా ఉంది, మనీనెస్ అంటారు దీన్నే. ఓకే, మీరేందంటే పేరుతో ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు, దీన్ని మనీనెస్ అంటారు. అంటే ఏంటంటే మనకి మనీ అనేది ఎలా రిటర్న్ అనేది వస్తాయి. ఓకే, దీంట్లో మనం ఏంటంటే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ వీటి గురించి కూడా మాట్లాడతాం. ఓకే, ఫస్ట్ మనీనెస్ అంటే ఏంటో చూడండి. మనీనెస్ ఆఫ్ అన్ ఆప్షన్ ఈజ్ క్లాసిఫైడ్ మెథడ్ విచ్ క్లాసిఫైస్ ఈచ్ ఆప్షన్ స్ట్రైక్ బేస్డ్ ఆన్ హౌ మచ్ మనీ ఏ ట్రేడర్ ఈజ్ లైక్లీ టు మేక్ ఇఫ్ హీ వేర్ టు ఎక్సైజ్ హిస్ ఆపర్చునిటీ కాంట్రాక్ట్ టుడే. ఓకే, హిస్ ఆప్షన్ కాంట్రాక్ట్ టుడే అంటే ఏంటంటే మీకు సింపుల్గా చెప్పాలంటే ఇందాక మీకు చెప్పింది అంటే ఏంటంటే ఇప్పుడున్న స్ట్రైక్ ప్రైస్ దగ్గర మనం కొనుక్కుంటే మనకి ఎంత రిటర్న్ అనేది వచ్చింది మనీ ఒక ట్రేడర్కి. ఓకే, వాటిని ఎక్స్ప్లెయిన్ చేసేది ఈ మనీనెస్. ఫస్ట్ ఐటీఎం అంటే ఏందో చూద్దాం. ఐటీఎం అంటే ఇన్ ది మనీ. ఓకే, నెక్స్ట్ ఏటీఎం అంటే ఎట్ ది మనీ, ఓటీఎం అంటే అవుట్ ఆఫ్ ది మనీ. ఓకే, దీనికి సేమ్ సిమిలర్గా మీకు చెప్పాలంటే ముందు మీకు పే ఆఫ్ చార్ట్స్ అనేవి చూపిస్తాను. ఓకే, మనకి ఈ పే ఆఫ్ చార్ట్స్ అనేవి ఎలా ఉంటాయి. ఫస్ట్ సపోజ్ ఏంటంటే మీరు ఏంటంటే కాల్లో ఉన్నారనుకోండి, అంటే మీరు ఏంటంటే ఇది ఎంట్రీ ప్రైస్ అనుకోండి. మీకేందంటే సపోజ్ మీరు కాల్ అనేది బై చేశారనుకోండి. కాల్ బై చేస్తే మీకేందంటే ఇలా ఉండిద్ది. ఇది వచ్చేసరికి మీరు ప్రీమియం పే చేసిన, ఇది ప్రీమియం అయింది. ఓకే, ఇది ప్రీమియం. ఈ బ్రేక్ ఈవెన్ పై నుంచి ఏంటంటే మీకు ఏంటంటే ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, సేమ్ అంతే. అదే మీరు ఏంటంటే కాల్ అనేది సెల్ చేశారనుకోండి. కాల్ అనేది సెల్ చేసేది ఫస్ట్ మీకు ఏంటంటే ప్రీమియం అనేది ఇది మీరంతా ప్రాఫిట్, ఇది మీకు ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ ఇది. ఓకే, మీకు స్ట్రైక్ ప్రైస్ కన్నా కిందకి వెళ్తే మీకు ఏంటంటే అప్పు నుంచి లాస్ అనేది స్టార్ట్ అయింది. ఓకే, ఇది బ్రేక్ ఈవెన్ అయింది స్ట్రైక్ ప్రైస్. ఇది ఇక్కడ బ్రేక్ ఈవెన్ దగ్గర ఏంటంటే స్ట్రైక్ ప్రైస్. ఈ రెండు వచ్చేసరికి కాల్, ఇది కాల్ బై, ఇది కాల్ సెల్. ఓకే, ఇది కాల్ సెల్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం పుట్టు గురించి మాట్లాడదాం. పుట్టు కూడా అంతే, సేమ్ అంతే. ఏంటంటే ఫస్ట్ పుట్ అనేది సెల్ చేశారనుకోండి, మీకు చార్ట్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. ఫస్ట్ పుట్ అనేది సెల్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళేది. సేమ్ ఇదే, ఇది కూడా అంతే. ఇక్కడ ఏం జరిగింది, పైనుంచి కిందకు వచ్చి ఇలా వెళ్ళేది. ఇది వచ్చేసరికి బ్రేక్ ఈవెన్. ఓకే, మీకు ఈ చార్ట్స్ అనేవి అర్థం కాలేదనుకోండి, ఏం కాదు, మీకు ఏంటంటే రాబోయే వీడియోలో ఇంకా మీకు ఏంటంటే ఈ క్లియర్గా అర్థమైంది. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇది చూస్తున్నారు కదా, ఇదంతా మీకు ఏంటంటే లాస్ అని అర్థం. దీని కింద ఈ బ్రేక్ ఈవెన్ కింద ఉన్నంతా మీకు ఏంటంటే లాస్ అని అర్థం. ఓకే, ఈ బ్రేక్ ఈవెన్ పైన ఉంటేనే మీకు ఏంటంటే ప్రాఫిట్. ఓకే, మీకేందంటే ఇదేంది ఇంతే ఉంది, నాకేం అర్థం కాలేదు అనిపించేది. కానీ మీకేందంటే మీకు ఈ ఇన్ ది మనీ, ఎట్ ది మనీ, ఏది ఇంకా ఓటీఎం ఈ అర్థమైతే మీకేందంటే ఈ చార్ట్స్ అనేవి క్లియర్గా అర్థమైతే ఫస్ట్ వాటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఇదే మీకు ఏంటంటే చార్ట్లో అనేది చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మనం ఏంటంటే ఇన్ ది మనీ గురించి మాట్లాడదాం. ఓకే, మనం ఏంటంటే ఫస్ట్ ఇన్ ది మనీ గురించి మాట్లాడదాం. ఇన్ ది మనీ, దాన్నే ఐటీఎం అంటారు. ఈ హిందీ మనీ వల్ల ఉపయోగం ఏంటంటే మీకేందంటే ఈ హిందీ మనీ వచ్చేసరికి మీకు ప్రైస్ అనేది ఎక్కువ ఉండిద్ది. ఓకే, హిందీ మనీ వచ్చేసరికి
మీకు స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి హై ఉండిద్ది. అంటే ఏంటంటే మీరు సపోజ్ ఏంది ఇప్పుడు మీరు కొన్నారనుకోండి, ఈ ఇంది మనీ దగ్గర మీకు ఏంటంటే రాబోయే వీడియోలో మీకు ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఆప్షన్ గ్రీక్స్లో మీకు డెల్టా, గామా, వేగా వీటి గురించి మాట్లాడదాం. ఈ ఇంది మనీలో మీకు ఏంటంటే డెల్టా అనేది ఓకే 0.9 ఓకే 0.8 ఇలా ఉంటాయి. అంటే ఏంటంటే మీకు సపోజ్ ఈ ఇంది మనీ వల్ల ప్రాఫిట్ ఏంటంటే మీకు స్ట్రైక్ ప్రైస్లో ₹1 పెరిగింది అనుకోండి, మీకు స్ట్రైక్ ప్రైస్లో ₹1 పెరిగితే ఈ ఇంది మనీలో కూడా దాదాపు ఓకే 0.9 to 0.8 రూపీస్ అనేది పెరిగింది. అంటే ఏంటంటే మీకు ఏంది ఇక్కడ రూపాయి పెరిగితే ఇక్కడ మీకు ఏంటంటే 90 పైసలు కానీ 80 పైసలు ఇలా పెరిగిద్ది. సో అది మీకు ఏంటంటే ఇంది మనీ వల్ల ప్రాఫిట్ అనేది వచ్చింది. అది ఏటీఎం తీసుకున్నారు అనుకోండి, ఎట్ ది మనీ వచ్చేసరికి మీకు 0.5 0.4 అలా ఉండిద్ది డెల్టా వాల్యూ. అంటే ఏంటంటే మీకు స్ట్రైక్ ప్రైస్ ₹1 పెరిగింది అనుకోండి, మీకు స్ట్రైక్ ప్రైస్ ₹1 పెరిగితే ఇది వచ్చేసరికి 0.5 రూపీస్ అనేది పెరిగిద్ది. అంటే ఏంటంటే మీకు 50 పైసలు పెరిగిద్ది ఇక్కడ రూపాయి పెరిగితే ఎట్ ది మనీ. అదే ఓటీఎం వచ్చేసరికి ఓటీఎం స్ట్రైక్ ప్రైస్ అనేది ₹1 పెరిగింది అనుకోండి, ఇది వచ్చేసరికి 0.3 0.2 అలా ఉండిద్ది. ఓకే, అంటే ఏంటంటే మీకు ఇక్కడ స్ట్రైక్ ప్రైస్లో ₹1 పెరిగితే మీకు ఇక్కడికి వచ్చేసరికి ఎంత 30 పైసలు కానీ 20 పైసలు అలా పెరిగిద్ది. అంటే ఏంటంటే మీరు ప్రాఫిట్లోకి తొందరగా రావాలనుకుంటే మీరు ఏంటంటే ఇంది మనీ అనేది తీసుకోవాలి. ఇంది మనీ తీసుకుంటే మీకు ఏంటంటే బ్రేక్ ఈవెన్కి అనేది తొందరగా వస్తారు. మీకు ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ అనేది ఎక్కువగా పెరుగుతుంది అనుకోని మీకు ప్రాఫిట్ కూడా తొందరగా వచ్చింది, కానీ దీని కాస్ట్ వచ్చేసరికి ఎక్కువ ఉంటుంది. ఓకే, ఎప్పుడైనా మీరు ట్రేడ్ చేసేటప్పుడు కన్ఫామ్గా అయితే ఇంది మనీ తీసుకోవాలి, లేకపోతే ఎట్ ది మనీ తీసుకోవాలి. ఓటీఎమ్స్ మాత్రం అసలు తీసుకోకూడదు. ఓకే, ఓటీఎమ్స్ తీసుకోవాలి అనుకుంటే దానికి కూడా కొన్ని టైమ్స్ ఉంటాయి, అప్పుడే మీరు ఏంటంటే ఓటీఎమ్స్ అనేవి తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఇంది మనీ, ఎట్ ది మనీ, ఏది అవుట్ ఆఫ్ ది మనీ అంటే ఏందో. ఓకే, ఇప్పుడు మీకు అది అర్థమైతే నెక్స్ట్ మనం ఏంటంటే ఇప్పుడు ఇది దానికి డిఫరెన్సెస్ కూడా తర్వాత చూద్దాం. ఓకే, ఫస్ట్ మీకు ఏంటంటే మనీనెస్ అంటే అర్థమైంది. ఓకే, మనీనెస్ అంటే మనం ఒక ఇది కాంట్రాక్ట్ అనేది బిల్డ్ చేసుకున్నప్పుడు మనకేంది స్ట్రైక్ ప్రైస్ బట్టి మనకి ఎంత మనీ రిటర్న్ వస్తుంది ఏంది వాటి గురించి తెలుసుకునేదాన్ని మనీనెస్ అంటారు. సపోజ్ ఇప్పుడు ఏంటంటే మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, మీకు ఇక్కడ వచ్చేసరికి పుట్ అనేది సెల్ చేసాం. ఓకే, పుట్ అనేది సెల్ చేసాం. ఏది స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి 34,000 తీసుకోండి. ఓకే, స్ట్రైక్ ప్రైస్ వచ్చేసరికి 34,000 తీసుకున్నాను. ప్రీమియం వచ్చేసరికి 800 రూపీస్. ఓకే, పాసిబుల్ స్పాట్స్ అంటే ఏంటంటే మనకేంది ఎట్ ది మనీ, ఏది ఓటీఎం, వీటి పాసిబుల్ స్పాట్స్ ఏంటంటే ఫస్ట్ 34,000 అనేది స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే మీకు ఏంటంటే 30,000 ఒకటి, ఇంకోటి 38,000. ఇప్పుడు మీకు ఏంటంటే ఇదే మీకు ఏంటంటే చార్ట్లో చూపిస్తా చూడండి. ఇక్కడికి వచ్చేసరికి మీకు ఒక చార్ట్ అనేది ప్రిపేర్ చేశాను. ఫస్ట్ మీకు ఏంటంటే స్పాట్ ప్రైస్ అంటే మీకు ఏంటంటే స్ట్రైక్ ప్రైస్ కూడా మీకు ఏంటంటే ఇది స్పాట్ ప్రైస్ అంటారు. ఓకే, రెండింటికి తేడా ఏం లేదు, రెండు ఒకటి. ఓకే, ఫస్ట్ మనం తీసుకుంది 34,000. ఓకే, పుట్ అనేది సెల్ చేసాం అనుకోండి, 34,000 దగ్గర పుట్ అనేది సెల్ చేస్తే పుట్ సెల్లర్స్కి ఏమైద్ది? ఓకే, పుట్ సెల్లర్స్, పుట్ బయర్స్ సేమ్ కాల్కి కూడా అంతే ఉండిద్ది, జస్ట్ డిఫరెన్స్ కొంచెం ఉండిద్ది అంతే. ఓకే, ఇక్కడ పుట్ సెల్లర్స్కి ఏమవుతుంది 34,000 దగ్గర పుట్ సెల్లర్స్ అనేది వాళ్ళు ఒకటి బై చేశారు. అంటే ఏంటంటే పుట్ అనేది సెల్ చేశారు ఒకటి 34,000 దగ్గర. ప్రీమియం ఎంత 800, అంటే వాళ్ళకి 800 రూపీస్ అనేది ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, అంటే వీళ్ళేంది పుట్ సెల్లర్స్ ఏం చేశారు, ప్రీమియం అనేది తీసుకున్నారు. వీళ్ళకి ఎప్పుడు లాస్ వచ్చింది, వీళ్ళు అనుకున్న డైరెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది 33,000 32,000 30,000 ఇటు వెళ్తేనే వీళ్ళకి ఏంటంటే లాస్ అనేది వచ్చింది. అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికన్నా కిందకి వెళ్తే వాళ్ళకి లాస్ అనేది వచ్చింది. ఇక్కడ చూసుకోండి, అంటే ఇప్పుడు ఏంది ఇక్కడ 34,000, వీళ్ళకేంది 800 రూపీస్ ప్రాఫిట్లో ఉన్నారు పుట్ సెల్లర్స్. అదే పుట్ బయర్స్ వచ్చేసరికి 800 రూపీస్ లాస్లో ఉన్నారు. అంటే ఏంటంటే వీళ్ళు ఈ ప్రీమియం అనేది వీళ్ళకి పే చేశారు. సపోజ్ ఇప్పుడు 33,000కి వెళ్ళింది అనుకోండి. ఓకే, అంటే ఇప్పుడు పుట్ బయర్స్కి ఏమైంది, వాళ్ళు ప్రాఫిట్లో రావటం స్టార్ట్ అవుతారు. ఓకే, 33,000 ఉంది కదా, 33,000 అంటే వాళ్ళకి ఏంది 200 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే 200 రూపీస్ లాస్లో ఉంటారు. ఓకే, అలాగే ఇప్పుడు 32,000కి వెళ్ళారనుకోండి, వీళ్ళకి ఏంటంటే 1,200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది పుట్ బయర్స్కి. ఓకే, ఎందుకంటే వాళ్ళు అనుకున్న డైరెక్షన్లోకి మార్కెట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఏంది ప్రాఫిట్లో ఉంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళకి లాస్ అనేది పెరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి ఎంత ప్రాఫిట్ అనేది వస్తూ ఉండిద్దో వీళ్ళకి అంత లాస్ అనేది వస్తూ ఉండిద్ది. ఓకే, సేమ్ స్ట్రైక్ ప్రైస్.
ఒకవేళ వీళ్ళకింది పుట్ బయర్స్ కింద అంటే అప్పుడు ప్రాఫిట్ వచ్చింది. ఎందుకు? వాళ్ళ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి మార్కెట్ వాళ్ళ డైరెక్షన్లో వెళ్తుంది కాబట్టి పుట్ సైడ్ వెళ్తుంది కాబట్టి పుట్ బయర్స్ కింద అంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. అదే ఇప్పుడు పుట్ సెల్లర్స్ అనే వాళ్ళు ఏం చేశారు, 34,000 దగ్గర ఒకటేంది పుట్ అనేది సెల్ చేశారు. సో వీళ్ళకి ఎప్పటి నుంచి ప్రాఫిట్ వచ్చింది, వీళ్ళకి ఏంటంటే సపోజ్ ఇప్పుడు మార్కెట్ అనేది ఎటు మూవ్ అవ్వలేదు, 34,000 దగ్గరే ఉందనుకుందాం. 34,000 దగ్గరే ఉంటే వాళ్ళకి ఏంటంటే ఈ 800 రూపీస్ అనేది ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, ఎప్పుడు వీళ్ళు ప్రాఫిట్లో ఉంటారు, థీటా డికే అవుతూ ఉండిద్ది, వీళ్ళకి ఎక్స్పైరీ వచ్చేసరికి ఈ 800 రూపీస్ వాళ్ళకి ప్రాఫిట్లో ఉంటారు. సపోజ్ ఇప్పుడు 35,000కి వెళ్ళింది, 35,000కి వెళ్తే వాళ్ళకి ఎంతలో ప్రాఫిట్ వచ్చింది, 800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి ప్రీమియం అనేది 800, సో 800 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇప్పుడు పుట్ బయర్స్కి వచ్చేసరికి ఎంత లాస్ వచ్చింది, 800 రూపీస్. ఎందుకంటే వాళ్ళు ప్రీమియం ఎంత పే చేశారు, 800 రూపీసే. ఇప్పుడు వీళ్ళకి పెరిగే కొంది వీళ్ళకి లాస్ అనేది మ్యాక్సిమం లాస్ పుట్ బయర్స్కి ఎంత వచ్చింది, 800 రూపీస్. ఎందుకంటే వాళ్ళు పే చేసిన ప్రీమియం వరకే వాళ్ళకి లాస్ అనేది వచ్చింది. ఓకే, వీళ్ళకి పుట్ సెల్లర్స్కి వాళ్ళు తీసుకున్న ప్రీమియం వరకే వాళ్ళకి ప్రాఫిట్ అనేది వచ్చింది. ఓకే, సో అందుకే ఎప్పుడైనా సెల్లర్స్కి వచ్చేసరికి లిమిటెడ్ ప్రాఫిట్ అంటారు, బయర్స్కి వచ్చేసరికి అన్లిమిటెడ్ ప్రాఫిట్ అంటారు. ఓకే, కానీ ఇక్కడ మీరు కరెక్ట్గా ఆలోచించుకుంటే పుట్ సెల్లర్స్ అనే వాళ్ళు గెలిచే అవకాశం అనేది ఎక్కువ ఉండిద్ది. వాళ్ళకి మీకు ప్రాబిలిటీ తీసుకుంటే 2:1 ఉండిద్ది. అంటే ఏంటంటే పుట్ సెల్లర్స్ గెలవడానికి ఛాన్స్ అనేది 2 టైమ్స్ ఉండిద్ది. అదే పుట్ బయర్స్కి వచ్చేసరికి ఒక డైరెక్షనే ఉండిద్ది. అంటే ఒకవేళ వీళ్ళు రిస్క్ అనేది ఎక్కువ తీసుకున్నా, ఓకే, పుట్ సెల్లర్స్ రిస్క్ ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి విన్నింగ్ ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంది. ఓకే, పుట్ బయర్స్కి వచ్చేసరికి ఒకటే ప్రాబిలిటీ. అయితే ఇప్పుడు పుట్ బయర్స్ ఏమైంది, వాళ్ళు తీసుకున్న డైరెక్షన్లోకి వెళ్తేనే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు, లేకపోతే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు. అదే పుట్ సెల్లర్స్కి వచ్చేసి వాళ్ళు అనుకున్న డైరెక్షన్లో వెళ్తే ఓకే వెళ్ళకపోయినా ఏం కాదు, వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్లోనే ఉంటారు, 800 రూపీస్ ప్రాఫిట్. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు పుట్ బయర్స్కి ఎంత ప్రాఫిట్ వస్తుంది, పుట్ సెల్లర్స్కి ఎంత ప్రాఫిట్ వస్తుందో. ఓకే, ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ తగ్గే కొంది, ఓకే, పుట్ సెల్లర్స్ అనగా ఇక్కడ మీకు 34,000 కన్నా కిందకి వెళ్ళే కొంది వీళ్ళకి లాస్ అనేది స్టార్ట్ అయింది పుట్ సెల్లర్స్కి. ఓకే, ఒకవేళ 34 కన్నా పైకి వెళ్తే వీళ్ళు ప్రాఫిట్లోనే ఉంటారు. ఈ ప్రీమియం మొత్తం వీళ్ళు తీసుకుంటారు. ఓకే, సో అది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు వచ్చేసరికి మీకేంది మనం వ్యూది డైరెక్షన్ బట్టి మనం ఎప్పుడు ప్రాఫిట్లో ఉంటాం మీకు ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇవి వచ్చేసరికి మీకు మీరు ఎప్పుడైనా చూసుకోండి, ట్రేడింగ్లో కావచ్చు లేకపోతే ఎక్కడైనా ఈ పదాలు అనేవి ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఓకే, ఈ పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటారు కాబట్టి కన్ఫామ్గా మీరు ఈ వచ్చేసరికి మీరు కొంచెం నోట్ చేసుకుంటూ ఉండండి. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, మన వ్యూ వచ్చేసరికి సపోజ్ నా వ్యూ వచ్చేసరికి బుల్లిష్గా ఉంది. ఓకే, బుల్లిష్గా ఉంటే నేనేం చేస్తాను, ఓకే, మార్కెట్ అనేది బయింగ్కి వెళ్తుంది, నేనేం చేస్తాను, కాల్ అనేది బై చేస్తాను. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాను, కాల్ ఆప్షన్ అనేది బై చేస్తున్నాను. ఎందుకు, నా డైరెక్షన్ అనేది ఒక సైడే ఉంది. ఓకే, అండ్ నేనేంటంటే బయ్యర్ని. దాన్ని ఏమంటారు, ఆ కాల్ని ఏం చేస్తారంటే దాన్ని లాంగ్ కాల్ అంటారు. ఓకే, మీకు ఇది వచ్చేసరికి టెక్నికల్ వర్డ్, ఇది కాల్ బై, ఆప్షన్ బై ఇలా అంటారు. టెక్నికల్ వర్డ్స్లో లాంగ్ కాల్ అంటారు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ప్రీమియం అనేది పే చేస్తున్నాం. ఓకే, మనం బుల్లిష్గా ఉంటే మన డైరెక్షన్ ఏం చేస్తున్నాం, ప్రీమియం అనేది పే చేస్తున్నాం. అంటే ప్రీమియం పే చేసే వాళ్ళు ఎవరు, ఆప్షన్ బయ్యర్స్. ఓకే, ఆప్షన్ బయ్యర్స్ వచ్చేసరికి ప్రీమియం అనేది పే చేస్తారు. సేమ్ అంతే, ఇప్పుడు కాల్ అనేది బై చేసాను, బాగానే ఉంది. ఇంకో ఆప్షన్ నాకు ఉంటుంది, ఇంకోటి ఏం ఆప్షన్ ఉంటుంది, కాల్ అనేది సెల్ అనేది చేసుకోవచ్చు. ఓకే, లేకపోతే ఇప్పుడు కాల్ అనేది బై చేసుకోవచ్చు, లేకపోతే పుట్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. సేమ్ రెండు ఒకటే, మనకేంటంటే రెండింటికి తేడా ఏం లేదు. ఇక్కడ వచ్చేసరికి నేను కాల్ అనేది బై చేశాను అనుకోండి, నా డైరెక్షన్ బైయింగ్కి వెళ్తున్నాను. అదే ఇప్పుడు నేను వచ్చేసరికి పుట్ ఆప్షన్ సెల్ చేశాను అనుకోండి. ఓకే, సేమ్ పుట్ ఆప్షన్ సెల్ చేస్తే మనకేంటంటే మార్కెట్ అనేది పుట్ అనేది సెల్ చేస్తున్నా అంటే అది సెల్లింగ్కి వెళ్ళదని అర్థం అంతే. ఓకే, అలానే బయింగ్కి వెళ్ళాలని రూల్ లేదు. ఇక్కడికి వచ్చేసరికి పుట్ అనేది సెల్, ఇది వచ్చేసరికి సెకండ్. మనకేంటంటే అయితే ఫ్లాట్ లేకపోతే బుల్లిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఈ రెండిట్లో ఏది జరిగినా ప్రాఫిట్లోనే ఉంటాను. అప్పుడు నేనేం చేయాలి, ఇప్పుడు ఫ్లాట్ కానీ బుల్లిష్ కానీ ఇప్పుడు మార్కెట్ అనేది బయింగ్కి వెళ్ళిద్దాను నాకు తెలిసింది. ఓకే, బయింగ్ తెలిసినప్పుడు నాకు రెండు ఆప్షన్లు ఉంటుంది. ఒకటి వచ్చేసరికి
కాల్ అనేది బై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వచ్చేసరికి పుట్ ఆప్షన్ అనేది సెల్ చేయొచ్చు. ఇది సెకండ్ ఆప్షన్. ఈ రెండిట్లో నేను ఏదైనా చేయొచ్చు. ఇక్కడికి వచ్చేసరికి నాకు అన్లిమిటెడ్ ప్రాఫిట్ వచ్చింది, ప్లస్ నేను ఏంటంటే ప్రీమియం అనేది పే చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి నాకేంటంటే ప్రీమియం అనేది రిసీవ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వీళ్ళు పే చేసే ప్రీమియమ్స్ అనేది నేను ఏంటంటే రిసీవ్ చేసుకుంటున్నాను. దీన్ని వచ్చేసరికి షార్ట్ పుట్ అంటారు. ఓకే, అంటే షార్ట్ పుట్ అంటే ఏంటంటే షార్ట్ అంటే ఏంది సెల్లింగ్, పుట్ అంటే ఆప్షన్. ఓకే, షార్ట్ పుట్ అంటారు. అలాగే సపోజ్ ఇప్పుడు ఏంది మార్కెట్ అనేది నాకు తెలిసి ఏంది సెల్లింగ్కి వెళ్ళిద్ది అనుకున్నాను. ఓకే, ఈ రెండు వచ్చేసరికి బుల్లిష్ ప్యాటర్న్స్, ఈ రెండు వచ్చేసరికి బేరిష్ ప్యాటర్న్స్. అంటే ఏంటంటే ఇప్పుడు కాల్ ఆప్షన్ అనేది సెల్ చేశాను అనుకోండి, అంటే ఏంది కాల్ ఆప్షన్ సెల్ చేస్తున్నా అంటే మనకేంది మార్కెట్ అనేది పైకి వెళ్ళిద్ది. అంటే అక్కడ ఏంది సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారని అర్థం. ఇక్కడ చూసుకోండి, కాల్ అనేది ఏంది సెల్ చేస్తే నాకేందంటే ఫ్లాట్ అండ్ ఆర్ బేరిష్ అయితే ఏంటంటే ఫ్లాట్గా ఉండాలి, లేకపోతే సెల్లింగ్ వెళ్ళిద్ది అని అర్థం. అక్కడ నేను ఏం చేస్తున్నాను, కాల్ ఆప్షన్ అనేది సెల్ చేస్తున్నాను. అంటే ఏంటంటే దీన్ని ఏమంటారు, షార్ట్ కాల్ అంటారు. ఓకే, షార్ట్ కాల్ అంటే ఏంటంటే సెల్లింగ్ వెళ్ళిద్ది అని అర్థం. ఓకే, ఇక్కడ ఏంటంటే ప్రీమియం అనేది రిసీవ్ చేసుకుంటున్నాను. ఇంకా లాస్ట్ బేరిష్ అంటే ఏంటంటే మార్కెట్ అనేది సెల్లింగ్ వెళ్ళిద్ది అనుకున్నప్పుడు పుట్ ఆప్షన్ అనేది బై చేస్తున్నాను. దీన్ని వచ్చేసరికి లాంగ్ పుట్ అంటారు. దీనికి ఏంటంటే ప్రీమియం అనేది మనం ఏంది పే చేస్తున్నాం. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా. ప్రీమియం అనేది మనం ఏది రిసీవ్ చేసుకునే వాళ్ళందరూ ఏంటంటే సెల్లర్స్. ఓకే, మీరు ఎప్పుడైనా ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను మీకు ఏంటంటే ఇప్పుడు ప్రీమియమ్స్ అనేది రిసీవ్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ ఏంది షార్ట్ పుట్ కానీ షార్ట్ కాల్. ఓకే, ఈ రెండు వచ్చేసరికి ప్రీమియమ్స్ అనేవి రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, షార్ట్ పుట్ కావచ్చు లేకపోతే షార్ట్ కాల్, ఈ రెండు వచ్చేసరికి ప్రీమియం రిసీవ్ చేసుకుంటున్నారు. సో వీటిని మీకు ఏంటంటే మీకు ఇది ఎందుకు చెప్పానంటే మీరు ఎప్పుడైనా ట్రేడింగ్ చేసేటప్పుడు సడన్గా ఒక 100 పాయింట్స్ 200 పాయింట్స్ లేకపోతే ప్రీమియమ్స్ అనేవి బాగా మూవ్ అవుతూ ఉంటాయి. అవి ఎందుకు మూవ్ అవుతాయి అంటే మీకు ఏంటంటే ఈ పదాలు అనేవి వాడతారు. లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది, ఓకే, షార్ట్ బిల్డప్ జరుగుతుంది. ఓకే, ఆ పదాలు మొత్తం ఏంటంటే వీటి వల్లే ఏది పుడతాయి. ఇక్కడ చూసుకోండి, లాంగ్ బిల్డప్ అంటే ఏంది ఫ్రెష్గా బయింగ్ కావచ్చు లేకపోతే ఏది ఫ్రెష్ ఏది సెల్లర్స్ అనే వాళ్ళే యాడ్ అవుతున్నారు. ఓకే, ఫ్రెష్ బయింగ్ ఆఫ్ కాల్ కావచ్చు లేకపోతే పుట్ కావచ్చు. అంటే ఏంటంటే ఇప్పుడు ఏంది లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అన్నారు అనుకోండి, అంటే ఏంటంటే అక్కడ రెండు ఛాన్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి బయర్స్ అనే వాళ్ళు బై చేస్తూ ఉండొచ్చు, లేకపోతే పుట్ సెల్లర్స్ అనే వాళ్ళు బై చేస్తూ ఉండొచ్చు. ఓకే, పుట్ సెల్లర్స్ ఉన్న వాళ్ళు కదా వాళ్ళు కూడా చేస్తూ ఉండొచ్చు. అప్పుడు మనకి ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది ఫామ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ స్క్వేర్ ఆఫ్ అంటే షార్ట్ కవరింగ్ జరుగుద్ది. ఓకే, అంటే ఏంటంటే ఈ షార్ట్ కవరింగ్ అంటే ఏంది మీకు ఏంటంటే గోయింగ్ టు లాంగ్ బై టు కవర్ ది ఎగ్జిస్టింగ్ షార్ట్ పొజిషన్. అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ అనేవి తీసుకున్నారు. ఓకే, షార్ట్ పొజిషన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లాస్ అనేది రావడం స్టార్ట్ అయినప్పుడు, అంటే ఏంటంటే వాళ్ళు అనుకున్న డైరెక్షన్ వెళ్ళనప్పుడు వాళ్ళు ఏంటంటే లాసెస్ కావచ్చు లేకపోతే ప్రాఫిట్స్ కావచ్చు బుక్ చేసుకుంటారు. దానివల్ల ఏమని జరిగిద్ది, అది బయింగ్ కింద కవర్ అయిపోయింది. ఓకే, అప్పుడు మీకేంది షార్ట్ కవరింగ్ జరిగింది. సో అందుకే బాగా మార్కెట్ పడ్డది అంటారు. అంటే ఏంటంటే మీకేందంటే అప్పటి వరకు ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే బయర్స్ కింద కన్వర్ట్ అయిపోతారు. సో దానివల్ల మీకు ఏంటంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ బిల్డప్ అంటే ఏంటంటే ఫ్రెష్ సెల్ అంటే ఏంటంటే ఫ్రెష్గా ఏంటంటే సెల్లర్స్ కావచ్చు లేకపోతే బయర్స్ అంటే ఏంటంటే ఏది పుట్ అనేది బై చేస్తున్నారు. ఓకే, దాన్ని షార్ట్ బిల్డప్ అంటారు. ఇక్కడ వచ్చేసరికి లాంగ్ స్క్వేర్ ఆఫ్ అంటే లాంగ్ అన్వైండింగ్ అనవచ్చు, లాంగ్ స్క్వేర్ ఆఫ్ అనవచ్చు. ఓకే, గోయింగ్ షార్ట్ సెల్లర్స్ గోయింగ్ షార్ట్ సెల్లర్స్ టు కవర్ ది ఎగ్జిస్టింగ్ లాంగ్ పొజిషన్ అంటే ఏంటంటే ఉన్న లాంగ్ పొజిషన్స్ అనేవి కవర్ చేసుకోవడానికి వెళ్తున్నారు. ఓకే, ఇది మీకు అర్థం కాకపోతే ఇంకా మీకు సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. మీకు ఏంటంటే లాంగ్ బిల్డప్ అంటే ఏంది, ఎప్పుడైనా మీకు ఏంటంటే లాంగ్ కవరింగ్ కావచ్చు, షార్ట్ అన్వైండింగ్ కావచ్చు, లేకపోతే ఏది ఈ పదాలన్నీ ఉంటాయి కదా, షార్ట్ కవరింగ్ కావచ్చు, లాంగ్ అన్వైండింగ్ కావచ్చు, షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్. ఓకే, అంటే ఏంటంటే సపోజ్ లాంగ్ బిల్డప్ అనుకోండి, మీకు ఏంటంటే బయింగ్ అనేది ఎక్కువ జరుగుతూ ఉందనే. ఓకే, బయింగ్ అంటే లాంగ్ అంటే ఏంది మీకు ఏంటంటే బుల్లిష్ అని అర్థం. ఓకే, బుల్లిష్కి వెళ్ళాలంటే మనకేంది బుల్లిష్ అవ్వాలంటే మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కాల్ అనేది బై చేసుకోవచ్చు లేకపోతే పుట్ అనేది సెల్ చేయొచ్చు. ఓకే, ఈ రెండు వచ్చేసరికి బై చేస్తున్నా. సో దానివల్ల ఏంటంటే లాంగ్ బిల్డప్ అనేది జరిగింది. నెక్స్ట్ ఏంది షార్ట్ బిల్డప్ అంటే ఏంది
షార్ట్ బిల్డప్ కూడా సేమ్ అంతే. ఇక్కడ ఏంది సెల్లర్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఏంటంటే షార్ట్ బిల్డప్ జరిగేటప్పుడు ఏం జరిగింది మీకు ఏంటంటే కాల్ అనేది ఓకే. ఇక్కడ ఏంటంటే మీకు ఏంది పుట్ అనేది బయింగ్ చేయొచ్చు, లేకపోతే ఇదిగోండి ఇక్కడ ఏంటంటే సెల్లింగ్, మార్కెట్ అనేది సెల్లింగ్కి వెళ్తుందండి. పుట్ అనేది బై చేయొచ్చు, లేకపోతే కాల్ అనేది సెల్ చేయొచ్చు. ఓకే, ఇది వచ్చేసరికి మీకు షార్ట్ బిల్డప్ అంటారు. నెక్స్ట్ వచ్చేసరికి షార్ట్ కవరింగ్ అంటారు. ఓకే, షార్ట్ కవరింగ్ అంటే మీకు సపోజ్ మార్కెట్ అనేది ఓకే ఇక్కడ చూసుకోండి, గోయింగ్ టు లాంగ్ బై టు షార్ట్ కవర్ ది ఎగ్జిస్టింగ్ షార్ట్ పొజిషన్. ఓకే, అంటే ఏంటంటే సపోజ్ ఏంది ఇక్కడ షార్ట్ కవరింగ్ అంటే సపోజ్ మార్కెట్ అనేది అనుకున్న డైరెక్షన్కి వెళ్ళలేదు. ఓకే, సపోజ్ ఇప్పుడు ఏంది మార్కెట్ అనేది ఇప్పుడు నేనేంది బయింగ్కి వెళ్తుంది అనుకున్నాను. ఓకే, షార్ట్ కవరింగ్ కదా, అంటే మార్కెట్ అనేది బయింగ్కి వెళ్తుంది అనుకుందాం. ఓకే, బయింగ్కి వెళ్తుంది అనుకున్నప్పుడు ఇక్కడ ఏంది మనకి ఇక్కడ ఏం జరుగుతుంది, బయింగ్కి వెళ్తున్నప్పుడు మనకేంటంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ బయింగ్కి వెళ్ళిద్ది అనుకున్నప్పుడు కాల్ అనేది బై చేస్తారు, లేకపోతే పుట్ అనేది సెల్ చేస్తారు. పుట్ అనేది సెల్ చేసిన వాళ్ళకి ఏంటంటే పుట్ సెల్ చేసిన వాళ్ళకి ఏంటంటే అనుకున్న డైరెక్షన్ అనేది వెళ్ళలేదు. ఓకే ఓకే, కాల్ అనేది సెల్ చేశారు కదా, సారీ ఇక్కడ కాల్ అనేది సెల్ చేశారు కదా, వీళ్ళు అనుకున్న డైరెక్షన్ అనేది మార్కెట్ వెళ్ళలేదు. సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళందరూ ఏంటంటే బయర్స్ కింద కన్వర్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి బయింగ్కి వెళ్ళేకుంది వీళ్ళకి ఏంటంటే లాస్ అనేది పెరుగుతూ ఉండిద్ది. ఓకే, వీళ్ళకి లాస్ అనేది పెరుగుతూ ఉండటం వల్ల వీళ్ళు ఏంటంటే దీన్ని కవర్ చేసుకోవడానికి వీళ్ళందరూ ఏంటంటే బయర్స్ కింద కన్వర్ట్ అయిపోతారు. ఓకే, కాల్ సెల్లర్స్ మొత్తం బయర్స్ కింద కన్వర్ట్ అయిపోతారు. దాన్ని ఏంటంటే షార్ట్ కవరింగ్ అంటారు. అంటే ఏంటంటే షార్ట్లో ఉన్న అంటే ఏంటంటే కాల్ సెల్లర్స్ అంటే మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ ఏంది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏంటంటే మీకు ఏంది ఇక్కడ కాల్ సెల్లర్స్. ఓకే, ఇక్కడ కాల్ సెల్లర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీకు ఏంటంటే ఇది బ్రేక్ అయింది అనుకోండి, ఇది బ్రేక్ అయినప్పుడు ఈ కాల్ సెల్లర్స్ మొత్తం ఏంటంటే ఎగ్జిట్ అవుతారు. ఓకే, ఈ ఎగ్జిట్ అవుతున్నారంటే ఏంది వాళ్ళందరూ ఏంటంటే బయింగ్ పొజిషన్ కింద కన్వర్ట్ అవుతున్నట్టు అర్థం. ఓకే, కాల్ అనేది సెల్ చేస్తుంటే ఎవరొకరు బై చేస్తున్నారు అని అర్థం. సో వీళ్ళు ఎగ్జిట్ అయ్యే ఉంది అక్కడ ఏంటంటే బయింగ్ పొజిషన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. ఓకే, ఆ బయింగ్ పొజిషన్స్ అనేవి పెరుగుతూ ఉండటం వల్ల మీకు ఏంటంటే ఇక్కడ షార్ట్ కవరింగ్ అనేది జరిగిద్ది. ఓకే, అదే మీకు లాంగ్ అన్వైండింగ్ వచ్చేసరికి సేమ్ అంతే. ఇప్పుడు మీకు ఏంది ఇక్కడికి వచ్చేసరికి పుట్ సెల్లర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు మార్కెట్ అనేది ఇది బ్రేక్ అయ్యి కిందకు వచ్చింది అనుకోండి, ఈ సెల్లర్స్ ఇక్కడ పుట్ సెల్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారు, బయింగ్ అనేది చేసుకుంటారు. సో దానివల్ల ఏంటనే మార్కెట్ అనేది ఇంకా దారుణంగా పడిపోయింది. ఓకే, అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ లాంగ్ అన్వైండింగ్ అంటే ఏంటంటే మీకేంది ఇప్పుడు పడాల్సింది ఏంటంటే సపోజ్ ఏంటంటే ఇది ఇక్కడ ఉన్న సెల్లర్స్ మొత్తం ఏంటంటే బయర్స్ కింద కన్వర్ట్ అయిపోతారు. అంటే ఏంటంటే ఇక్కడ పుట్ సెల్ చేసిన వాళ్ళందరూ ఏం చేస్తారు, కాల్ ఏది పుట్ అనేది బై చేస్తారు. ఓకే, ఎందుకు దాన్ని కవర్ చేసుకోవడానికి, ఎందుకంటే వాళ్ళ లాస్ అనేది కవర్ చేసుకోవడానికి వాళ్ళు ఏంటంటే పుట్ అనేది బై చేస్తారు. దానివల్ల వీళ్ళకి ఏంటంటే పెద్ద పెద్ద క్యాండిల్స్ అనేవి ఏది ఫామ్ అవుతాయి. ఓకే, సో అదే మీకు ఏంటంటే ఇక్కడ చెప్పింది. ఓకే, లాంగ్ బిల్డప్ కావచ్చు, లేకపోతే లాంగ్ ఇది షార్ట్ స్క్వేర్ ఆఫ్ షార్ట్ కవరింగ్ కావచ్చు, లేకపోతే ఏంది షార్ట్ బిల్డప్ కావచ్చు, లాంగ్ అన్వైండింగ్, ఇవన్నీ ఏంటంటే అది. ఓకే, మీకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు ఏంది ఈ పే ఆఫ్ చార్ట్స్లో మీరు ఏం చేయాలంటే ఎప్పుడైనా మీరు ఏంటంటే ఐటీఎం ఏంటంటే మీరు ఏంటంటే బై చేసుకోవాలి ఏటీఎం ఇది ఓటీఎంతో పోలిస్తే. ఓకే, అదే మీకు ఏంటంటే నెక్స్ట్ వీడియోలో ఈ ఐటీఎం కావచ్చు, ఓటీఎం, ఇది ఏటీఎం, వీటి గురించి ఇంకా క్లియర్గా ఏంటంటే మీకు ఏంది ఆప్షన్ గ్రీక్స్ అనేవి వచ్చినాయి అనుకోండి, ఆప్షన్ గ్రీక్స్ అనేవి వస్తే మీకు ఇది ఇంకా క్లియర్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు మీకు జస్ట్ అర్థమైంది ఏది పే ఆఫ్ చార్ట్స్ అంటే ఏంది, ఐటీఎం కావచ్చు, ఏటీఎం, ఓటీఎం. ఓకే, ఈ మూడు ఉంటాయి. లేకపోతే ఏటీఎం వచ్చేసరికి మీకు ఏంటంటే కొంచెం మీడియం ప్రైస్ ఉంటుంది, ఏటీఎం వచ్చేసరికి మీకు ఏంది ప్రైసెస్ అనేవి స్ట్రైక్ ప్రైస్ అనేది హైగా ఉంటుంది, ఓటీఎం వచ్చేసరికి స్ట్రైక్ ప్రైస్ అనేది లో ఉండిద్ది అని మీకేంది ఇది అర్థమైపోద్ది అంతే. ఓకే, అంటే ప్రీమియమ్స్ అనేవి ఈ కాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఈ ప్రీమియమ్స్ అనేవి కాస్ట్ అనేవి తక్కువ ఉంటాయి. ఓకే, సో జస్ట్ ఐ వరకే మీకు అర్థమైద్ది. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే ఆప్షన్ గ్రీక్స్ వచ్చే కొంది మీకు ఏంటంటే ఇంకా ఏది ఇంట్రెస్ట్ అనేది పెరిగిద్ది. ఓకే, మీకు ఇప్పుడు క్యాండిల్స్ మూవ్ అవ్వటం కావచ్చు, లేకపోతే ఏంది మీకు ప్రీమియమ్స్లో ఏది మూమెంటం కావచ్చు, లేకపోతే అవన్నీ ఏంటంటే మీకు ఆప్షన్ గ్రీక్స్ వల్లే జరిగిద్ది. మీకు వాటిల్లో ప్రాఫిట్స్ అవన్నీ రావాలంటే మీకు ఆప్షన్ గ్రీక్స్ అనేది తెలియాలి. ఓకే, సో
ఇక్కడ వరకు వీడియో చూసుంటే వీడియో ఎలా ఉందో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.